నమస్తే రైతు నేస్తం. రైతు సోదరులకు అలాగే మా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ ఈరోజు నా పుట్టినరోజు ఉంది కాబట్టి నా పుట్టినరోజు సందర్భంగా మా షాప్లో ఉన్న అన్ని వెరైటీస్ అన్నీ మీకు ఒకసారి వివరిస్తా. ఏ వెరైటీ ఏ నెలలో వేసుకోవచ్చు, ఏ నెలలో వేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది అనే దాని మీద మీకు వివరిస్తా. చూడండి ఒకటి అందరికి. ఇది వచ్చేసి న్యూజివీడ్ కంపెనీ ఆద్య వెరైటీ అనేది అన్ని నెలలు వేసుకోవచ్చు. కొంచెం బరకలు ఉన్నట్టయితే ఎకరానికి వచ్చేసి 3 ప్యాకెట్లు పెట్టాలి. 3 ప్యాకెట్లు పెట్టినట్టయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మంచి నేలలో అయితే కొద్దిగా 2 ప్యాకెట్లు వేసుకోండి. ఇది చాలా బాగుంది. పోయినసారి మేము వేయడం జరిగింది, అందరు వేసిరు, వేసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు. కాకపోతే పోయినసారి ఎక్కువ రేటు అమ్మడం జరిగింది. కొంతమంది తీసుకుపోయి బయట వాళ్ళు అదేనా కాదని నమ్మడం లేదు కొంతమంది. ఇది ఒరిజినల్ మన ఆద్యనే. కావాలంటే దీనికి స్కానర్ ఉంటుంది, మీ సెల్ ఫోన్లో స్కాన్ చేసుకున్నట్టయితే మీకు దీని గురించి అర్థమైపోతుంది. కాబట్టి ప్యాకెట్ల మీద స్కానర్ స్కాన్ చేసినాకనే పెట్టుకోండి. ఇది వచ్చేసి రేవంత్ సీడ్ అనేది పోయినసారి చాలా బాగా అయింది. ఈసారి కూడా వేసుకోండి. వేసుకున్నట్టయితే బాగుంటుంది. మంచి నెలలు అయితే కొద్దిగా దూరం పెట్టాలి, బరక నెలలు అయితే కొంచెం దగ్గర పెట్టుకోండి. దగ్గర కాయలు ఉంటాయి. కాయ సైజు మీడియం ఉంటుంది. మీడియం సైజు కాబట్టి చిన్నగా ఉందని ఏమనుకోదు. ఇది పుల్లల డబ్బీలో పట్టు చీర ఏ విధంగా ఉంటుందో అటువంటి వెరైటీ. కాయ చిన్నగా ఉన్న బుంగ అనేది పెద్దగా వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా మంచి వెరైటీ. దీన్ని కూడా వేసుకోవచ్చు. వేసుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి మన ధీరా అనేది స్పీకర్ కంపెనీలో 2 వెరైటీలు రావడం జరిగింది. చాలా బాగుంటుంది ధీరా అనేది. కాయ సైజ్ పెద్దగా ఉంటుంది, చెట్టు అనేది చిన్నగా ఉంటుంది. ఫస్ట్ చిన్నగా ఉందని ఏం బాధపడకూడదు. పెద్దగా అయిన తర్వాత చాలా గుబ్బురుగా వస్తుంది. కొద్దిగా దూరం పెట్టుకోవాలి. నల్ల రేగడ్లలో అయితే బాగా అవుతుంది ఈ ధీరా అనే వెరైటీ. దీనిలో 2 వెరైటీలు ఉన్నాయి. ఇంకోటి జైహో అనేది ఇంతకుముందు మనకు వచ్చింది. చాలా మంది రైతులు వేసారు. ఇది వేసిన రైతులు అయితే ఇదే కావాలి మాకని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి జైహో అనే సీడ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ స్పీకర్ కంపెనీది MLHC 318 అనే వెరైటీ, BG2 అనే వెరైటీ. ఇది వేసినట్టయితే చాలా బాగుంటుంది. రైతులు ఇది వేసుకోవచ్చు. రేగడ్ భూములలో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దీనికి గుబ్బురుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది ముద్రా సీడ్లో వచ్చేసి భవిష్య అనే వెరైటీ వచ్చింది. సదనన్ మీద ఇంప్రూవ్. ఇది పోయినసారి మన సంగారెడ్డి డిస్టిక్లో జరాసంగం గ్రామంలో వేయడం జరిగింది కాబట్టి చాలా బాగుంది ఇది. కాబట్టి దీన్ని వేసుకోండి, బాగుంది. సదానంద్ మీద ఇంప్రూవ్ చాలా మంచి వెరైటీ. పోయినసారి 14 క్వింటాల వరకు వచ్చింది. అకాల వర్షాలలో కూడా 14 క్వింటాలు వచ్చిందంటే వాతావరణం దీనికి తగ్గట్టుంటే మరి 20 వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ భవిష్య అనే వెరైటీని వేసుకోండి, చాలా బాగుంది. ఇది ముద్రా సీడ్ వాళ్ళది. రాశి కంపెనీ మీకు ఇంతకుముందే తెలుసు. రాశిలో 73569 అనే వెరైటీ ఉండేది. ఇంతకుముందు మనకు కాయ సైజ్ పెద్దగా వచ్చేది. కాకపోతే కొంచెం లేట్ వెరైటీ అది. కాకపోతే ఇది తొందరగా వచ్చే వెరైటీ. 140 నుంచి 150 రోజులకు వచ్చే వెరైటీ. స్విఫ్ట్ అనేది చాలా బాగుంది. పోయినసారి వేసిన రైతులంతా కూడా చాలా బాగుందని చెప్పడం జరుగుతున్నది. ఈ స్విఫ్ట్ అనే వెరైటీ కూడా మీరు వేసుకున్నట్టయితే బాగుంటుంది. బయోసీడ్ వాళ్ళ 3 వెరైటీలు ఉన్నాయి మా దగ్గర. బయోసీడ్లో చాలా మంచి వెరైటీ అనేది ఇంతకుముందు మనము వేయడం జరిగింది. ఇది GHH 029 BG2 అనే వెరైటీ చాలా బాగుంటుంది. ఇది కాయలు పెద్దగా వస్తాయి, ఆకు అనేది జర ఎక్కువ ఉంటుంది. అడి పందులు కూడా కాయలు కనిపించాయి. దీనికి చీకట్లు అయితే పందులు కూడా పందులు పెడితే కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వేసిన వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. మాకు అదే కావాలి అని అడుగుతున్నారు. కాకపోతే దీని మీద ఇంప్రూవ్ అనేది ఈ వెరైటీ వచ్చింది మనకి ఇప్పుడు బయోసీల్లో 622 అనే వెరైటీ. ఈ 029 కంటే ఎక్కువ ఇంప్రూవ్ ఉందంట. మరి ఈ 2 కూడా వాడి చూడండి. వాడిన వాళ్ళు ఇంతకుముందు ఏది బాగుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ 2 వెరైటీలు కూడా వాడచ్చు. దాంట్లో ఇంకో వెరైటీ ఉంది, గోదావరి అనే వెరైటీ. ఇది సదానంద్ వెరైటీ. సదానంద్ లాగా వస్తుంది కాబట్టి సైజ్ అనేది సదానంద్ అంటే మీకు తెలుసు. ఇక ఈ వెరైటీ వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. రణధీర్ అయితే మనం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం చూసినాము. చాలా దిగుబడులు వచ్చినాయి, మంచి దిగుబడులతో బాగా ఉంది. కాబట్టి రణధీర్ అనేది రాయల్ సీడ్ వాళ్ళది.
ఈ ఇది కూడా వేసుకున్నట్టయితే, ఈ సీడ్ వేసుకున్నట్టయితే కూడా చాలా బాగుంటుంది, వేసుకోండి. మనకు సహజ క్రాప్ సైన్స్ వారివి 3 వెరైటీలు వచ్చినాయండి. సహజ క్రాప్ సైన్స్ చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఏరియాలో చాలా మంది వాడలేరు. పోయినసారి మన సంగారెడ్డి డిస్టిక్లో వాడిరు. బుల్, సురేఖ, శ్రీసాయి. శ్రీసాయి అయితే ఇంతకుముందు మేము వాడినాం. సేమ్ సదానంద్ కంటే కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. వెరైటీ చాలా బాగుంటుంది. సురేఖ వెరైటీ అనేది రేవంత్ వెరైటీ. రేవంత్ కంటే చాలా ఇంప్రూవ్ ఉంటుంది. గుతులు కాత కాస్తుంది. మేము చూడడం జరిగింది. సురేఖ అనుకునే వెరైటీ కూడా, సురేఖ అనే వెరైటీ కూడా వేయండి. మేము రేవంత్ వేస్తాం అనుకునేవారు దాని పక్కకు ఒకటి వేయండి. మీరు ఒకటి వేస్తే మీకు దాని గురించి బాగా అర్థమవుతుంది. ఇక బుల్ అనే వెరైటీ అయితే ఇంతకుముందు మన సదాశివపేట డిస్టిక్ చాలా మంది వేసారు. చాలా బాగుంది. డిమాండ్ కూడా ఉన్నది దీనికి ఇప్పుడు ఈ సంవత్సరము. చాలా బాగుంది. ఇది వేసుకోండి. మంచి రేగడి నీళ్ళలో అయితే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొద్దిగా బరకలలో అయితే కొంచెం దగ్గర పెట్టినా పర్వాలేదు. 2.5 ప్యాకెట్ పెట్టండి. అదే రేగడిలో అయితేనేమో ప్యాకెట్ సగం అట్లా పెట్టండి. పెడితే బాగా సరిపోతాయి నీకు. ఈ బుల్ అనే వెరైటీ చాలా పెట్టుకోండి. ఈ బుల్ మీద చాలా బాగా ఉన్నది. మేము కూడా బుల్ అనేది చాలా ఎక్కువ అమ్ముతున్నాం. మా దగ్గర చాలా ప్యాకెట్లు పోయినాయి. బుల్ పెట్టుకున్నట్టయితే ఆకు కూడా చిన్నగా ఉంటుంది. దీనికి ఆకు చిన్నగా ఉండి మనకు కాయ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఆకు కూడా సుంకు ఉంటుంది కాబట్టి దీనికి త్రిప్స్, మైట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి బుల్ అనే వెరైటీ కంపల్సరీగా వాడండి. చాలా బాగుంది. ఇక మనకు వచ్చేసి కోహినూర్ సీడ్ వాళ్ళు ఇంతకుముందు సదానంద్ అనే ప్యాకెట్ వీళ్ళ దగ్గర తయారయ్యే వాళ్ళు, వేద సీడ్ వాళ్ళు తయారు చేసుకునే వాళ్ళు. అయితే దీంట్లో 2 వెరైటీలు వచ్చినాయి. తడాక్ అనేది మనకు ఇంతకుముందు వేద సీడ్లో కూడా ఉండేది. వీళ్ళకు కోహినూరులో పోయింది. ఇది జయదేవ్ అనే వెరైటీ, సదానంద్ వెరైటీ మా దగ్గరనే ఉన్నాను వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ జయదేవ్ అనేది సదానంద్ అయితే మేము ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి దీని మీద మనిషిని కూడా చూడండి, ఒక మంచి బాడీ బిల్డర్ని పెట్టిరు. ఆయన ఎలాగున్నాడో కాయ కూడా అలాగే వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. నచ్చిన వారు ఎవరైనా సరే జయదేవ్ పెట్టుకోవచ్చు. సదానంద్ కావాలనుకునే వాళ్ళు ఇది చాలా బాగుంటుంది. ఈ వెరైటీ కూడా పెట్టొచ్చండి. ఇక మనకు యుఎస్లో 2 వెరైటీలు ఉంటాయి. 7067, ఇంకోటి వచ్చేసి 4708. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మీరు పెడుతురు కదా, మేము ఎక్కువ ల్యాండ్ పెట్టడం జరిగింది పోయినసారి పత్తి. అయితే మీరు ఈ 2 వెరైటీలు పక్కకు పెట్టండి అన్న అని చెప్పారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. ఎంప్లాయీస్ వచ్చి మేము 2 కూడా పెట్టడం జరిగింది. 7067 కంటే 4708 కాయ సైజ్ పెద్దగా వచ్చింది. మరి తీయడానికి సులభంగా ఉన్నది. అయితే దానికంటే ఒక క్వింటల్నర ఎక్కువ వచ్చింది. 6708 మన 7067 కంటే ఇదే బాగున్నది. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ఇది పెట్టుకోండి. ఆ ప్యాకెట్ పెట్టండి, పక్కనే ఈ ప్యాకెట్ కూడా పెట్టి చూడండి. చూసినట్టయితే మీకు చాలా బాగా ఏది ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏది పెట్టుకోవాలనేది కూడా మీకు అవగాహన వస్తుంది. ఇంకొచ్చేసి మన నవనీత్ అనేది మీకు తెలుసు, నూజివీడు కంపెనీ. ఇది కూడా చాలా బాగుంటుందండి. కొంచెం మీడియం సైజు కాయ దగ్గర కాసి బాగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నవనీతిలో సిరి, నవనీతు, అలాగే ఆద్య, ఇవన్నీ కూడా ఎర్లీ క్రాప్స్ 150 to 140 డేస్లో వచ్చే వెరైటీస్ ఇవి. ఈ పత్తి కూడా చాలా బాగుంటుంది. కొంచెం బర్కా వెరైటీ ఉన్న దాంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. 3 ప్యాకెట్లు పెట్టండి బర్కా ఉంటే చాలా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్. కాబట్టి మీకు ఇన్ని రకాల వెరైటీలు అనేది చెప్పడం జరిగింది. 1, 2, 3 చెప్తే మీకు అదే బాగుందేమో, అదే పెట్టుకోవాలేమో అనేది మీకు అనిపిస్తుంది. కాబట్టి మా దగ్గర ఉన్న అన్ని వెరైటీలు చూపించినా మేము కొన్ని పెట్టడం జరిగింది. ఇంకా స్టాక్ ఉంది. మా దగ్గర వరి కూడా ఉన్నది. వరి వచ్చేసి అమన్ స్పీకర్ కంపెనీ వారి అమర్ సోనా ఇది సోనా మసూరి చాలా బాగుంటుంది. ఈ వెరైటీ అనేది పోయినసారి కూడా పెట్టిర్రు, చాలా బాగా అయింది. ఈసారి సమ్మర్లో కూడా మా గ్రామంలో వేయడం జరిగింది. కాడిగారి ప్రవీణ్ కుమార్ అనే రైతు, ఆయన తన సమ్మర్లో కూడా సన్న వెరైటీ చాలా బాగా వచ్చింది కాబట్టి వేసుకోవచ్చు. అలాగే వీళ్ళది సుగ్న అనే వెరైటీ, దొడ్డు వెరైటీ కూడా ఉన్నది అంశాలు. ఈ సుగ్న అనే వెరైటీ కూడా అయితే పోయినసారి మా దగ్గర ఒక రైతు తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈ వడ్లు వండించి దాన్ని సీసీఐకి అమ్మడం అనేది ఉంటుంది కదా, గవర్నమెంట్కి అమ్మడానికి పోతే ఈ వడ్లు ఏడగొన్నామని అడిగినట్టు ఆ రైతును. ఆ రైతు పేరు వచ్చేసి కాసలాబాద్ కృష్ణ, మేకోనంపల్లి గ్రామమైనది. వాళ్ళ ఇంటి పేరు కాసలాబాద్ కృష్ణ అంటారు. ఆయన భయపడ్డాడు, ఈ వడ్లు ఏడగొన్నాం అంటే వెనకలకు బాగాలేవా, అమ్ముడు పోవేమో అని అనుకున్నాడు. కాకపోతే
42 కేజీలు పెడతారు వడ్లు అనేది జోకడానికి. ఇవి ఏ బస్త జోకినా 48-50 కేజీలు వచ్చినట. అంటే 42 కిలోల వెయిట్ పెట్టి బ్యాగులని ఇవి నింపితే 48-50 కేజీలు వచ్చినాయంటే ఈ బరువు అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం సీసీఐకి అమ్ముకున్నట్టయితే మనకు అధిక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది. 35-40 క్వింటాలు వచ్చే వెరైటీ ఇది. ఎకరానికి వచ్చేసి బాగుంటుంది. దొడ్డు వరి వేసుకునే వారు ఎవరైనా ఉంటే ఎకరానికి వచ్చేసి 10 కేజీలే సరిపోతుంది. చాలామంది మాకు 25 కేజీలు కావాలంటున్నారు. 25 కేజీలు అనేది మామూలు వెరైటీ, ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి 25 కేజీల కంటే 10 కేజీల బ్యాగు సుగ్నాన్ని వెరైటీ వేసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది. మంచి దిగుబడి వచ్చి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దుర్గా వెరైటీ, దుర్గా అనేది మీకు ఇంతకుముందు తెలుసు. దుర్గా అనేది కొంచెం పొట్టుపోదు, కానీ కాకపోతే అధిక దిగుబడి వస్తుంది. తొందరగా వచ్చే వెరైటీ, తొందరగా వస్తుంది. మన పూర్వకాలంలో కందుల కంటే తొందరగా వచ్చే వెరైటీ. అయితే ఇప్పుడు పంచగంగ వారి లక్ష్మి అనే వెరైటీ కొత్తగా రావడం జరిగింది. ఇది రీసెర్చ్ వెరైటీ, చాలా బాగుంటుంది. లక్ష్మి అనే వెరైటీ పత్తి కంటే కొద్దిగా తొందరగా వచ్చే వెరైటీ ఉంటుంది. చాలా బాగా వస్తుంది. మేము పోయిన సంవత్సరం చూసినాము. దీని వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది. అమ్రాద్ కలాన్ గ్రామంలో, మొమిన్పేట్ మండల్ అమ్రాద్ కలాన్ వికారాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. ఇంతకుముందే పెట్టినాము. మరపల్లి శేఖర్ అనే రైతు దగ్గర వీడియో తీయడం జరిగింది. కాబట్టి ఇది చాలా కాస్తుంది ఖాతా. కాకపోతే దీంట్లో ఒకటి ఏంటంటే మనము పూత గుండ వచ్చే టైంలో ఒకసారి మసాలా వేసుకున్నట్టయితే గింజలు అనేది చాలా లావుగా వచ్చి మనకు అధిక దిగుబడి, అధిక బరువు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెనకకు చూడండి, సేమ్ ఈ ఎట్లా ఉందో అదే విధంగా కాస్తుంది. ఇదే విధంగా గొల్లలు వస్తాయి. మీకు కావాలంటే పంట అయినాక లాంగ్ వీడియో తీసి పెడతాను మీకు, చూడండి. ఈ విధంగా ఉన్నది. ఈ వెరైటీస్ అన్ని వెరైటీసు కావాలన్న రైతులు ఎవరైనా సంప్రదించి తీసుకపోవచ్చు. సీడ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి రైతు సోదరులంతా ఇన్ని వెరైటీల సీడ్స్ ఉన్నాయి. మీ భూములకు ఏ వెరైటీ నచ్చుతుందో ఆ వెరైటీ వేసుకోండి. మీకు చెప్పడం జరిగింది అన్ని వెరైటీల గురించి. అన్ని వెరైటీలు కూడా మా దగ్గర ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకపోవచ్చు. మరోసారి మా రైతు నేస్తం ఛానల్ అలాగే మా శ్రీ సాయి పట్టయ్య షాప్ తరఫున అందరికీ ధన్యవాదాలు.